మీరు చూస్తున్నారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సినిమాలు కొన్ని చూడొచ్చు. అవి పాత సినిమాలు, అవి చూడడానికి చాలా బాగుంటాయి. ఆ సినిమాలు చూస్తుంటే మనకు ఎమోషనల్గా బాండింగ్ అయిపోతాం. ఫ్యామిలీస్ చాలా మంచిగా ఉంటుంది, ఫ్యామిలీస్ మీద మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. అట్లాంటి మూవీస్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సంక్రాంతి మూవీలో ఒక ఫ్యామిలీ ఎట్లా బతకాలి. సో ఒక ఫ్యామిలీలో ఒక ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ మీద ఎట్లా ఆధారపడి ఉంటారు. సో ఆధారపడినప్పుడు వాళ్ళ ఫాదర్ పెద్ద కొడుకు వీళ్ళ ఫ్యామిలీ ఎట్లా జరుపుతాడని కుటుంబం గురించి ఇలాంటి సినిమాని తీసారు అప్పట్లోనే. ఒకసారి చూడండి, మీరు చూసినా సరే మళ్ళీ చూడండి, అది బాగుంటుంది. సెకండ్ మూవీ వచ్చేసి బలగం మూవీ. ఈ బలగం మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. నాకు నచ్చిన మూవీలలో ద బెస్ట్ మూవీ, సినిమాలలో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఎట్లుండాలి, ఒక ఫ్యామిలీ ఎన్ని కష్టాలు వచ్చినా లాస్ట్కు సో చాలా వరకు ఈ సమాజంలో జరుగుతున్న కండ్లకు కట్టినట్టు సినిమాల్లో చూపించారు. ఒక తల్లికి ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ నాన్నకు ఒక ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళకి భూమి ఉంటుంది, ఆస్తులు ఉంటాయి. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు కాగానే ఆ కొడుకులకు పెళ్ళిళ్ళు కాగానే సో ఆ ఉన్న ఆస్తిని పంచుకొని కన్నతల్లిని దూరం పెడతారు. సో కన్నతల్లిని దూరం పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ భూమి కోసం అన్నదమ్ములు గొడవలు పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. సో వీళ్ళ మధ్యలో చాలా గొడవలు అవుతుంటాయి. మనకు రెగ్యులర్గా బయట జరిగేది కూడా అదే. చాలా వరకు అయితే గొడవలు అవుతుంటాయి. సడన్గా మళ్ళీ అన్నదమ్ముల మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడుతుంది. సో ఆ బాండింగ్ ఎందుకు ఏర్పడుతుంది, వాళ్ళ ఫాదర్ చనిపోతుంటాడు. ఆ ఫాదర్ చనిపోయినప్పుడు వీళ్ళకు బాగా ఎమోషనల్గా టచ్ అయ్యి ఫ్యామిలీ మొత్తం ఒకటవుతుంది. ఈ మూవీ చూసి చాలా వరకైతే విలేజ్లలో చాలా వరకైతే బ్రదర్స్ చాలా వరకైతే కలిసి ఉన్నారు. అంటే గొడవలు పెట్టుకొని అసలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ మూవీ చూసి ఒకటయ్యారు. చాలా ఫ్యామిలీ అయితే కలిసినాయి. గొడవ ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కలిశారు. మూడో మూవీ వచ్చేసి ఏంటంటే ఈ మూవీలో స్టోరీ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ తన సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ కాస్త సడన్గా మళ్ళీ బ్రేకప్ అయిపోతుంది. ఈ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఈ హీరో ఏం చేస్తాడంటే కొన్ని రోజుల తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో వేరే అమ్మాయితోటి నాకు నలుగురు పిల్లలు పుడతారు. సో అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మీకు కామెడీ సీన్స్ చాలా ఉంటాయి. సో ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమాలలో ఇదొక సినిమా. సంక్రాంతికి వస్తున్న మూవీ, వెంకటేష్ గారి మూవీ చాలా బాగుంటుంది. నాకు నచ్చిందంటే ద బెస్ట్ వన్ ఒకటి ఇది కూడా. థ్యాంక్ యూ. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై నౌ, టేక్ కేర్.